లాడమ్మా, గుడ్ మార్నింగ్ అయ్యా. ప్రైజ్ లాడ్. అందరూ బాగున్నారా అమ్మా? ఏంటి ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగాలేదా? అనారోగ్యంగా ఉన్నారా? విచారంగా, ఎందుకో కొంతమంది విచారంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు నాకు. దేవుని బిడ్డలారా, ఏం బాధపడకండి. చక్కగా దేవునిలో ఏకీభవించండి. చక్కగా ప్రార్థనలో నిలిచి ఉండండి. ఎప్పుడైనా మనం రోజు ఒక చిన్న అంశం ప్రార్థన చేసుకోవాలి. ఏంటంటే, అయ్యా మేమేం పట్టించుకునే మనసు మాకొద్దు, అసలు మేమేం పట్టించుకోవద్దు నాయన. ఏది విన్నా, ఏది చూసినా, ఏది మనం అనుభవిస్తున్నా తండ్రి, వాటన్నిటిని మేము వదిలిపెట్టుకునే మనస్సును మాకు దయచేయమని ప్రార్థన అడగండి. ఎందుకంటే మనం పట్టించుకున్నా, ఒకవేళ ఆలోచించినా అది మనకే బాధ. ఎందుకు వచ్చిన గోల కదా. అందుకనే మంచి మనసును మనం కలిగి ఉండాలని నేనైతే అదే ప్రార్థన చేస్తా. దేవా, నేను ఏది పెట్టించుకోవద్దు, ఎవరి గురించి అంటే ప్రార్థన చేయాలి, అంతేకాని వాళ్ళిట్లా వీళ్ళిట్లా అని బాధ, దాని మీద బాధ, దీని మీద బాధ పెట్టుకోవద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఇలా చెప్తుంది అక్క అనుకుంటున్నారా? మంచిది. ఎందుకంటే చిన్నపిల్లల లాంటి మనస్తత్వాలు మనం కలిగి ఉన్నప్పుడే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించినప్పుడే మనం ధన్యులుగా జీవిస్తాం. లేకపోతే ప్రతీది మన మనసులో పెట్టుకోవాలంటే వాళ్ళు బాగానే ఉంటారు కానీ మనం పాడైపోతాం. అందుకని దేన్నైనా మనం ఏం చేయాలో తెలుసా? అలా ఈజీగా తీసుకునే మనసు మనకు ఉండదు. కానీ దేవుని సహాయాన్ని అడుక్కున్నట్టయితే మనందరము చక్కగా ప్రశాంతంగా ఉంటాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మీరు కూడా అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కదా. గడిచింది ఏంటంట, ఒక మాట చెప్పనా? ఒక ఆయన 2 మూటలు ఎత్తుకొని నడుస్తూ ఉన్నాడంట. ఒక 2 మూటలు బాగా బరువుగెత్తుకొని నడుస్తుంటే ఒక ఆయన అన్నాడంట, ఒక దేవదూత ఎదురొచ్చిందంట. దేవదూత ఎదురొచ్చి ఏమందంటే, ఏంటయ్యా ఆ 2 మూటలు అంత భారంగా పట్టుకుని నడుస్తున్నావు, అసలు ఆ మూటల్లో ఏముంది అన్నాడంట. అంటే ఏముందయ్యా, ఒక మూట ఏమో జరిగిపోయినది, అంటే జరిగిపోయిన విచారాలన్నీ, అంటే ముందు కాలమైన విచారాలన్నీ ఈ మూటలో ఉన్నాయి. ఈ మూటలోనేమో జరగబోయే విశేష చింతలు, జరగబోయే చింతలన్నీ ఈ మూటలో ఉన్నాయి అందంట. అప్పుడు అన్నంట, అదేంటి అంత ఇది జరిగిపోయిన చింతలు, జరగబోయే చింతలు అంత అవసరమా నీకు అని చెప్పి దేవదూత తీసి అవతల పారేసిందంట. దేవునికి స్తోత్రం. నిశ్చయమే. అందుకే అన్నాడు, నీ చింత యావత్తు, నీ చింతను మోరెడి చేసుకోలేవు, నీ చింతను ఏంటంట జారెడి చేసుకోలేవు. అందుకని ప్రతి భారము, ప్రతి కష్టము దేవుని మీద పెట్టి నడిచినట్టయితే తప్పకుండా ప్రభు మన భారాన్ని ఆయన మోస్తాడు. ఆమేన్. మంచిది. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం, దేవుని ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి కంటే ఎల్లప్పుడూ నిలుచున్నది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇక్కడ చక్కగా ప్రసంగి మనందరికీ తెలుసు. ఎవరంటారు ఆయన? సొలొమోను కదా. సొలొమోను సామెతలు రాశాడు, పరమగీతాలు రాశాడు, ప్రసంగి రాశాడు కదా. ఇందులో ప్రసంగికి వచ్చేసరికి ఆయన చక్కగా చెప్తున్నాడు ఏంటంటే, అయ్యా సూర్యుని కింద నరుడు పడుచుండు బాధ, సమస్యలు ఎంతో వ్యర్థం అన్నాడు. కానీ ఆయనకి తెలుసు. ఆయన ఏం చేశాడట, అబ్బా దేవుడు ఆశీర్వదించిన తర్వాత, ఉన్నతముగా పైకి లేపబడ్డ తర్వాత ఆయన కోరికల కంట అంతు లేదంట. భక్తి కంటే ముందు కోరికలు ఎక్కువైపోయినాయి కదా. భక్తి కంటే ముందు, భయం కంటే ముందు కోరికలు ఎక్కువైపోయినాయి. ఎక్కడికి వెళ్తే అక్కడ ఇళ్ళు కొనుక్కుంటున్నాడు, ఎక్కడికి వెళ్తే అక్కడ తోటలు వేసుకుంటున్నారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తే అక్కడ అందమైన భార్యలు, ఉపపత్నులు ఎన్నెన్నో తెచ్చుకుంటున్నాడు. అన్నీ తెచ్చుకుని వారిని అనుభవించి ఇష్టమైన మంచాలు, ఇష్టమైన ఇళ్ళు, ఇష్టమైన తోటలు, డబ్బులు ఉన్నాయి, ఏదంటే తెచ్చుకోవచ్చు. డబ్బులున్నవాళ్ళు ఏదంటే అది కొనుక్కోవచ్చు. డబ్బున్నవాడు ఏది అనుభవించాలనుకుంటే ఖచ్చితంగా అది వాళ్ళు అనుభవిస్తారు కదా. ఆయన అనుభవించి చివరికి ఏమైపోయాడంట, చక్కగా ఏమైపోయాడంట ఆయన, ఆయా విసిగిపోయాడు. ఎందులో విసిగిపోయాడు? అనుభవించటంలో విసిగిపోయాడు, పాపాలు చేయటంలో విసిగిపోయాడు, లోకాన్ని ప్రేమించటంలో విసిగిపోయాడు, లోకములో ఉన్న వాటిని ఇష్టపడటంలో
విసిగిపోయి చివరికి ఇక్కడికి వచ్చేసరికి అన్నాడు, అయ్యో మానవులారా, సూర్యుని కింద నరులు పాడుచుండు పాట అంతటికి వారికి ఏమి లాభము, తరము వెంబడి తరము గతించిపోతుంది. నిజమే, గతించకపోతే మనం తోటలు అనుభవిస్తామా? గతించకపోతే మనం ఆ ఇళ్ళను అనుభవిస్తామా? గతించకపోతే పరమగీతాల్లో సొలొమోను మంచం గురించి రాయబడి ఉంది కదా. నిజమే, మనం ఏమనుభవిస్తామని గతించకపోతే. అందుకని దేవుని బిడ్డలారా విసిగిపోయాడు, కానీ గతించిపోతాయి. ఇదిగో దేవుడి రోజు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, గతించిపోయే దాని గురించి చింత కలిగి గతించిపోయే గారు మనం ఏమనుకుంటామంటే, అయ్యా ఈరోజు గడిస్తే చాలు, లేకపోతే ఇది ఉంటే చాలు, ఇది వచ్చినాక ఇంకోటి. మానవుని కోరికలకు ఏముండదంట, అంతుండదు. అయినా సరే కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాత్రం, దావీదేమంటున్నాడు చెప్పండి, అయ్యా నాకు ఐశ్వర్యమైనను, అయ్యా నాకు పేదరికమైనను, అయ్యా నాకు ఇవ్వద్దు అన్నాడు. అసలు ఇవ్వద్దంట. ఎందుకని? ఒకవేళ ఇస్తే ఐశ్వర్యం అంతే దేవుడు ఎవరోని దూషిస్తానేమో, లేకపోతే భేదనై దొంగిలి నామాన్ని అవమానపరిచేదనేమో. చూసారండి, యెహోవా యందు భయభక్తులు గలవారికి ఎలాంటి కోరికలు ఉంటాయంటే, లోకాశ కోరికలున్నా అవి వాళ్ళ ఆధీనంలోకి వచ్చేస్తాయి. వాళ్ళు అందుకే అంటారు, నాకు ఆస్తి వద్దయ్యా దావీదు అన్నాడు, ప్రభా నాకు సంపాదన వద్దు, అలాగని నాకు దారిద్రత కూడా వద్దు. ఈరోజు చూడండి, మనకి దేవుడి యొక్క సన్నిధిలో దేవుడు మనకి అటు ఏమీ లేదంట, ఆస్తులు ఇవ్వలేదు, అలాగని మనం లేని వారిగా కూడా దేవుడు చేయలేదు. మనం ఎట్లా ఉన్నామంట, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉన్నాం. అందుకనే ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలరా, ఈరోజు మనతో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, దేవుని యందు భయభక్తులు గల వారికి దేవుడు ఏం చేస్తాడట, తగినంత వరకే ఇస్తాడు. మనం ఎంత కావాలో మనకి అంతే దేవుడు అనుగ్రహిస్తాడు. అలా మనల్ని హెచ్చిపోవద్దు, అలాగని మనల్ని ఏంటంట, యోబు పిల్లలు ఎక్కడ పాపం చేసి హెచ్చిపోతారోనని ఆయన అనగొట్టి ఏం చేశాడంటే, యోబుని పడతా లెగుస్తైనా మళ్ళీ అంతకంటే ఎక్కువ ఉన్నతమైన పిల్లలను ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని ఇదిగో గతం వెంబడి గతం ఏమైపోతుందంట, గడిచిపోతుంది. కాబట్టి ఈ లోక చింతలు, ఈ లోక వేదన, ఈ లోక బాధలు ఇవన్నిటినీ కూడా మనం మనసును పెట్టుకోవద్దు. అందుకని ప్రభువా ఈరోజు మంచి ఆరోగ్యం ఇచ్చావు, ప్రభా ఈరోజు నన్ను సజీవంగా ఉంచావు, ప్రభా ఈరోజు రక్షణ ఇచ్చావు, ప్రభా ఈ భయభక్తులు కలిగిన జీవితం ఇచ్చావు చాలు అని తృప్తి పడితే మాత్రం నిజంగా మనము వివాహమునకు, పెండ్లి విందుకు పిలవబడతాం. ఆ పెండ్లి విందే గొర్రెపిల్ల వివాహోత్సవానికి మనం పిలవబడతాం. ఆ రీతిగా ఉండాలి. అందుకని దేవుడు మనల్ని ఒక్కోసారి హెచ్చిస్తూ ఉంటాడు, ఒక్కోసారి మనల్ని తగ్గిస్తూ ఉంటాడు కదా. హెచ్చిచ్చినప్పుడు మనం ఏమైపోవద్దంట, మనం పైకి వెళ్ళిపోవద్దు. అలాగే తగ్గించినప్పుడు మనం ఏం చేయాలంట, కృంగిపోవద్దు. ఈ రెండు లక్షణాలు మన జీవితాల్లో ఉంటే ఈ వాక్యం ఉంటున్న మనందరినీ దేవుడు సమానంగా ప్రేమించి ఆయన ఉన్నతమైన కృపలు నిలబెడతాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. దేవా, ఈ ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం వింటున్నారు. అవును తండ్రి, గతించిపోయే దాని గురించి మేము చింతపడద్దు, కానీ మేము జరగబోయి నీ రాజ్యం కొరకు సిద్ధపడే కృప ఈ వాక్యం వింటున్నాం మా అందరికీ దయచేయమని, మేము ఎటువంటి భారమున్నా మేము మీదేసి ముందుకు నడుచుటకు సహాయం చేయండి. ఎంతమంది అయితే ఈ వాక్యములు వింటూ విచారం కలిగి ఉన్నారో, నెమ్మది లేకుండా ఉన్నారో ప్రభువా, అనారోగ్యంగా ఉన్నారో, వారిని యేసు నామములో ముట్టి తండ్రి మీరే స్వస్థపరిచి మా దేశం అంతటి మీదకి క్షేమమును, రక్షణను అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదమ్మా. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.